హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ బస్ ద ట్రాన్స్ఫార్మర్. అనగనగా ఒక పెద్ద నగరం, దాని పేరు ఘాజీ. పెద్ద భవనాలు, పచ్చని చెట్లు, రోడ్లపై కదులుతున్న వాహనాలు. ప్రతి ఉదయంలాగే పిల్లలు నవ్వుతూ ఎంతో ఆనందంగా స్కూలుకి వెళ్తున్నారు. బస్ నంబర్ 27 ప్రతిరోజు పిల్లల నవ్వులతో నిండిపోతుంది. మన బస్ చాలా స్ట్రాంగ్, ఎప్పుడూ చెడిపోదు అని పిల్లలంటున్నారు. డ్రైవర్ నవ్వుతూ డ్రైవ్ చేస్తున్నాడు, కానీ బస్సు మాత్రం వారి మాటలు వింటుంది. అలా జరుగుతూ రాత్రి పడింది. నగరం మొత్తం మెల్లగా నిద్రలోకి వెళ్ళింది. అప్పుడే ఒక పెద్ద శబ్దం, ఆకాశం కంపించింది. ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. వారు ఎవరో కాదు, ఐరన్ రైడర్స్, యంత్రాలతో తయారైన యోధులు. వారి నాయకుడు క్రాక్సార్. ఈ నగరాన్ని మనమాక్రమిస్తాం అని గంభీరంగా అంటున్నాడు వారి నాయకుడు. పాత స్కూల్ గ్రౌండ్లో బస్ నెంబర్ 27 కదిలింది. జరిగేది మొత్తం ఆ బస్సు గమనిస్తూ ఉంది. ఈ నగరానికి పెద్ద ముప్పు వచ్చింది, ఎలా అయినా నేనే ఈ నగరాన్ని కాపాడాలి అని అనుకుంది. చక్రాలు మడుచుకున్నాయి, లోహం మారింది. అక్కడ నిలిచాడు బస్ట్రాన్. అతనే మన హీరో. మన హీరో చూడటానికి ముందులా బస్సులాగా లేదు, తనిప్పుడు ఒక సూపర్ హీరోలా మారిపోయాడు. ఐరన్ రైడర్స్ స్కూల్ వైపు వచ్చారు. బస్ట్రాన్ ముందుకు దూకాడు. పిల్లల్ని వదిలేయండి, వాళ్లని కాపాడడానికి నేనున్నా. నా నుండి మాత్రం మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు, రోబోట్స్ అని పెద్దగా అన్నాడు. పిల్లలు భయంతో మరియు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది మన బస్. అతనిప్పుడు ఒక సూపర్ హీరోలా మారిపోయాడు. అతనే మనల్ని కాపాడుతాడు అని చెప్తున్నారు పిల్లలు. రోబోట్స్ నాయకుడైన క్రాక్సార్ వచ్చాడు. నేను యుద్ధానికి పుట్టాను, నా నుండి ఈ నగరాన్ని ఎవ్వరూ కాపాడలేరు అని అన్నాడు. అప్పుడు మన హీరో, నేను రక్షణ కోసం పుట్టాను, ఈ నగరాన్ని నీ నుండి నేను కాపాడుతాను, దానికోసం పెద్ద యుద్ధమైనా చేస్తాడు అని అన్నాడు. వారి మధ్య పెద్ద యుద్ధం మొదలైంది. మన హీరో అయిన బూస్టరాన్, క్రాక్సర్ మరియు అతని అనుచరులైన రోబోట్స్తో పోరాడుతూ ఉన్నాడు. మన హీరోకి పిల్లల ఆశలు మరియు వారి ధైర్యం కొండంత శక్తిగా మారాయి. అలా వారి మధ్య చాలాసేపు యుద్ధం తర్వాత మన విలన్ ఓడిపోయి కింద పడిపోయాడు. నగరంలో మళ్లీ ప్రశాంతత నెలకొంది. అలా మన హీరో గాజీ నగరాన్ని కాపాడాడు పిల్లలు. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం పిల్లలు. బాయ్.